ఇదేస్తే వీళ్ళు వస్తాను జంబో బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు. ఆ జీవో ప్రకారం 519 ద్వారా 2021లో 50 మందికి టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానికులు వేసి మొత్తం 85 మంది చేరారు. అంటే టీటీడీలో 85 మంది మెంబర్లు వేసి వీళ్ళు ఇష్టానుసారంగా ఇది చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టిన హైకోర్టు దాని మీద జీవో కూడా మీరు చూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కాన్స్టిట్యూట్ చేసిన బోర్డుని కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ వీళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మీరే ఫైట్ చేశారా? థ్యాంక్ యూ అధ్యక్ష. దెన్ నెక్స్ట్ ఇవి కాకుండా అధ్యక్ష నేను ముందే చెప్పాను, హుండీలో విదేశీ కరెన్సీ పరకామణి. అధ్యక్ష వెంకటేశ్వర స్వామి దగ్గర పరకామణిలో అవినీతి జరిగితే సెటిల్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఒకసారి చూస్తే లోక్ అదాలత్ పంపించి రాజీ చేపించే పరిస్థితికి వచ్చారు. దాన్ని చులకనగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏముంది, కొంత తీసుకుని చాలా తక్కువ $900 తీసుకున్నారు, చాలా చిన్న నేరం. ఆయన తీసుకునేది కాకుండా ఆయన ఉండే డబ్బుల్ని వెంకటేశ్వర స్వామికి దానం చేశాడని అంటే ఎంత అవహేళన అడుగుతాను నేను. ఇవన్నీ ఒక్క ఇన్సిడెంట్ కాదు దిశ, మొత్తం ఇవన్నీ చూస్తే ఒకటి కాకుండా సిరీస్ ఆఫ్ తప్పులు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి దిశ మీరు చూస్తే తిరుమల ఆచారాలని మనం అందరం పాటిస్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నమ్మకం ఉంటే ఏ మతస్థులను రావచ్చు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ప్రార్థనాలయాల్లో వాళ్ళ విశ్వాసాల్ని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఒక నిబద్ధత, ఏ అన్య మతస్థులైనా సరే రావచ్చు, నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇస్తే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అది నమ్మకం ఉందని సంతకం పెట్టమంటే నెక్స్ట్ మీరు చూస్తే అధ్యక్ష ఆ రోజు 2000 నెక్స్ట్ అదే క్యాన్సిల్ చేశారు. 2017 వీళ్ళు పోతే వాళ్ళు ఇచ్చి సంతకం పెట్టమంటే ఇవ్వకపోతే అది క్యాన్సిల్ అని రికార్డులో పెట్టుకున్నారు. అంటే దౌర్జన్యంగా లోపలికి వెళ్ళడం, మనోభావాలు దెబ్బతినడం, అధికార దుర్వినియోగం చేయడం. అదే అధికారం లేకపోతే అనిస్తారు దేశ రానియరు. అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒక పార్టీ అధినేత కాబట్టి అక్కడుండే ఆచారాలు ఏమైనా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం చేస్తాననే అహంభావంతో పోవడం, దానిపైన ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష ఒకటే కాదు, ఇవి నేను చెప్పినట్టు కొన్ని విషయాలు టీటీడీలో జరిగాయి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగాయి. మొత్తం రాష్ట్రం అంతా కూడా హిందూ మతం పైన దాడి. 1924 మధ్య హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం, 2032 దేవాలయాలపైన దాడులు, విగ్రహాలు అప్రవిత్రం చేయడం, ఏదని అడిగితే పిచ్చివాళ్ల చేష్టలు, వీధి కుక్కలు చేశాయి, గుప్త నిధుల వేట అంటూ తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం. 59 విగ్రహాలు చోరీ. నాటి ప్రభుత్వ దాడులు కుట్రదారులపై ఎలాంటి కేసులు బుక్ చేయకుండా ఏది కూడా లాజికల్గా పోని పరిస్థితి. నెక్స్ట్ 2020 సెప్టెంబర్ అంతర్వేది రథం దగ్ధం కావడం, తేనెటీగలు ఇచ్చేసాయని చెప్పి మాట్లాడడం, రామతీర్థం రాముడి విగ్రహం విధ్వంసం తలను తీసేయడం, పోయిన వాళ్ళపైన కేసులు అందరిపైన మా అందరిపైన కేసులు వేయడం, హిందూపూర్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నంది విగ్రహం చోరీ కావడం, అక్టోబర్ 22, ఫిబ్రవరి 20 బిట్రగుంట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం కావడం, 2020 సెప్టెంబర్ బెజవాడ దుర్గమ్మ వెండి సింహాలు చోరీ చేయడం, విజయవాడ బస్టాండ్లో సీతాదేవి విగ్రహం 21 జనవరిలో ధ్వంసం చేయడం, జూన్ 23 పురుషోత్తపురం ఆలయంలో దోపిడీ జరగడం. ఇలాంటి 1-2 కాదు దిశ, ఇప్పుడు కూడా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దిశ. అక్కడక్కడ దాడులు చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. నేను ఒకటే ఈ హౌస్లో చెప్తున్నా,
ఎవరైనా దేవాలయాల జోలికి వచ్చినా, ప్రార్థనాలయాల జోలికి వచ్చినా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా, డెమాన్స్ట్రేటివ్గా చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్.